వెల్కమ్ బ్యాక్. ఆ పార్టీ నుంచి గెలిచింది 21 మంది. అందులో ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన వారిలో ఆ ఇద్దరు సీనియర్ నేతలు ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడ్డ నేతలు కాస్త కూటమి ఊపిలో ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ తర్వాతే అసలు ఆట మొదలు పెట్టారట. వాళ్ళిద్దరి నిర్వాకంతో ఇటు ప్రభుత్వానికి అటు జనసేన పార్టీకి చిక్కులు తప్పడం లేదట. ఇందుకు ఎవరా ఎమ్మెల్యేలు, ఏంటా స్టోరీ, వాళ్ళ తీరు ఎందుకంత చర్చనీయాంశమవుతోంది? ఆ ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలపై తీవ్ర అలిగేషన్. ఎమ్మెల్యేలు విజయ్, వంశీకృష్ణ శ్రీనివాస్ తీరుపై చర్చ. జనసేన అధినేతకు చిక్కులు తెచ్చిపెడుతున్నారన్న టాక్. సెటిల్మెంట్లు, వసూళ్లు అంటూ ఆరోపణలు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇద్దరు జనసేన ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న మొన్నటి ఎన్నికల్లోనే మొదటిసారి ఎమ్మెల్యేలయ్యారు. జనసేన పార్టీ నుంచే ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తమకు ఎదురే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. అనకాపల్లి జిల్లాకు చెందిన యలమంచలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, విశాఖ జిల్లా సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేలు అయ్యి 2 ఏళ్లు కానే కాలేదు, అప్పుడే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారట. సెటిల్మెంట్ల ఆరోపణలు, అధిష్టానం నుంచి అక్షింతలు మొదలైనట్లు టాక్. ఎలాంటి అనుభవం లేక ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అదుపు తప్పుతున్నారా, లేక కావాలనే సమస్యలను కొని తెచ్చుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. అటు విజయ్ కుమార్, ఇటు వంశీకృష్ణ శ్రీనివాస్ తీరుతో ఇటు కూటమి ప్రభుత్వానికి, అటు జనసేన పార్టీకి చిక్కులు, తలనొప్పులు తప్పడం లేదట. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల నిర్వాకం చూడలేక, బయటకు చెప్పుకోలేక అధికార యంత్రాంగం కూడా అల్లాడిపోతున్నట్లు టాక్. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలో ఉన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన ఆయన బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని క్యాడరాసిస్తే, ఎమ్మెల్యే మాత్రం ఇది వ్యాపారం అంటున్నారట. ఏడాదిన్నరలోనే అనేక ఆరోపణలను ఫేస్ చేస్తున్నారట. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, సెజ్లో కంపెనీల యాజమాన్యాలకు ఇబ్బందులు వంటి అంశాల్లో విజయ్ కుమార్ కార్నర్ అవుతున్నారు. లేటెస్ట్ గా అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో 100 కోట్ల విలువైన 33 ఎకరాల భూ వివాదంలో ఎమ్మెల్యే తలదూర్చారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సెటిల్మెంట్ కోసం డిమాండ్ చేశారని, అడ్వాన్స్ రూపంలో కొంత సొమ్ము తీసుకుని పరిష్కారం చేయకుండా పెండింగ్ లో పెట్టారు అని బాధితులు రోడ్డెక్కుతున్నారు. మీడియా ముందుకు వచ్చి ఆధారాలు కూడా చూపుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతోనే ఎమ్మెల్యే సుందరపు విజయ్ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇది చాలదన్నట్లుగా మిత్రపక్షం టీడీపీ క్యాడర్ను లెక్క చేయకపోవడం, ప్రభుత్వ కార్యక్రమం ఉంటే అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. ఈ వ్యవహారాలన్నీ డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ వరకు వెళ్లడంతో అనవసర విషయాల్లో తలదూర్చి పార్టీకి చెడ్డ పేరు తేవొద్దని సుందరపు విజయ్ కుమారును మందలించినట్లు టాక్. ఇక జనసేన పార్టీకే చెందిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తీరు కూడా సేమ్ టు సేమ్ అంటున్నారు. ప్రజారాజ్యం వయా వైసీపీ నుంచి జనసేన వరకు రాజకీయాల్లో చాలా అనుభవం ఉంది. కానీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వసూల్ రాజాగా మారారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనవసరమైన అంశాల్లో తలదూర్చి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్నారన్న టాక్ బలంగా ఉంది. హోటల్స్ లో పేకాట డెన్లు, ఆన్లైన్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ కు వంశీ అండగా ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ అపార్ట్మెంట్లో బెట్టింగ్ ముఠా పట్టుబడితే నిందితులను ఎమ్మెల్యే కాపాడారు అని, ఆయా గ్యాంగ్స్ నుంచి ఎమ్మెల్యే వంశీకి నెలవారీ కమిషన్లు ముడుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే వంశీ కంటే ఆయన అనుచర గణం తెచ్చిపెడుతున్న సమస్యలే ఎక్కువగా ఉన్నాయట. నియోజకవర్గంలో ఎక్కడ బిల్డింగ్ కట్టాలన్నా, ఎన్ని అనుమతులు ఉన్నా సరే ఎమ్మెల్యే గ్యాంగ్ పర్మిషన్ ఉంటేనే జరగాలట. వారికి కప్పం కడితేనే పని జరుగుతుంది, లేకుంటే నిలిచిపోవడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖలో జైలు రోడ్డు దగ్గర ఉన్న ఫుడ్ కోర్టులో స్టాల్ పెట్టుకోవడానికి ఒక్కో వ్యాపారి నుంచి వంశీకృష్ణ అనుచరులు లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణ ఉంది. అయితే ఆ స్టాల్స్ ను ఈ మధ్యే అధికారులు తొలగించడంతో బాధితులు ఎమ్మెల్యే వంశీని కార్నర్ చేస్తూ ఆందోళనలు చేశారు.
ఇప్పటికీ ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా వంశీకృష్ణ కూడా తొలిసారిగా ఎమ్మెల్యే అయినా ఏడాదిన్నరలోనే అలిగేషన్స్ కు కేరాఫ్ గా మారడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాలన్నీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఇచ్చిన వార్నింగులు పనిచేస్తాయా లేదంటే షరా మామూలేనా అన్నది వేచి చూడాలి.